ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయవలన ఇప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, తల్లి నీ వెంట పడుతుంది, మోసం చేస్తుంది, నీ నుండి డబ్బులు ఆశిస్తుంది, నిన్ను దెబ్బ కొడుతుంది, వెళ్ళిపోతుంది. ఒక కిలాడి లేడీ, ఒక కన్నింగ్ లేడీ ఎందుకు నీ వెంట పడుతుంది? ఎందుకు నీ నుండి డబ్బులు ఆశిస్తుంది? ఎందుకు దెబ్బ కొడుతుంది? ఏ ఉద్దేశంతో వస్తుంది? ఎవరామె? ఎందుకోసం వస్తుంది? పేరుతో సహా కూడా చెప్పాను బిడ్డ. తెలుసుకొని ఆ స్త్రీ చంప పగలగొట్టో, లేదంటే జీవితాన్ని సర్వనాశనం చేసి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆకులు కాలాక చేతులు పట్టుకున్న ఏ మాత్రం ప్రయోజనం ఉండదు. అందే ముందుగానే నీకు నేను హెచ్చరిస్తున్నాను, జాగ్రత్త. ఈ క్షణంలో నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నా, ఏమరపాటుతో ఉన్నా నేను కూడా నిన్ను కాపాడలేను బిడ్డ, నేను కూడా ఏమి చెయ్యలేను, ఆపై నీ ఇష్టం అంటూ బాబాగారు ఈరోజు ఒక లోతైన పదునైన హెచ్చరికతో వచ్చారండి. అసలు బాబాగారి మాటలు వినుకున్న అర్థం పరమార్థం తెలియాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడాల్సిందే. ఎందుకంటే ఇంతమంది సాయి భక్తులు ఉండగా ఈ వీడియో మీ కంట పడింది, మీ చెవున పడింది, మీ ముందుకు వచ్చినట్టు దాని అర్థం ఏంటి? బాబాయ్ గారు మిమ్మల్ని ఎన్నుకున్నారు, సెలెక్ట్ చేసుకున్నారు. మీకు ఏదో జరగబోతోంది, పేరుతో కూడా సహా చెప్పబోతున్నాను అంటే నిజంగా ఇది మీకోసమనే కదా అర్థం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఎంత నమ్మకమైన గురువు గారండి, శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 9666987222. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఫోన్ ద్వారా వివరిస్తే చాలు, పూజల ద్వారానే ఆ కష్టాల నుంచి మిమ్మల్ని బయటపడవేస్తారు అతి తక్కువ సమయంలో. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తకొడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం వినబోయే ముందు ఒక్కసారి బాబా గారిని మనసులో తలుచుకుంటూ ఓం సాయిరామ్ అంటూ కామెంట్ టైప్ చేయండి. బాబా గారి ఆశీస్సులు ఇంకా మీకు త్వరగా దొరుకుతాయి. ఆ స్త్రీ ఎవరో కూడా మీకు తెలుస్తుంది. ఆ స్త్రీ నుంచి మీరు ఎలా బయటపడాలో కూడా బాబా గారు మీకు దారి చూపిస్తారు. అయితే ఇక ఈరోజు బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి ఈ అక్షరం పేరుతో మొదలయ్యే మహిళ విషయంలో కాస్త జాగ్రత్త. ఏమాత్రం నిర్లక్ష్యం వద్దు, ఏమాత్రం అజాగ్రత్త వద్దు. అందరితో ఉన్నట్టుగానే ఈ స్త్రీతో ఉన్నావో ఆ తర్వాత చాలా బాధపడతావు, జాగ్రత్త. ఎందుకంటే నీపై ప్రేమ, ఆప్యాయత చూపిస్తూనే నీ దగ్గర నుంచి డబ్బులు ఆశించే పరిస్థితి ఉందా అంటే, ఈ విషయంలో నీకు తెలిస్తే నువ్వు ఆశ్చర్యపోతావు. నీ జీవితంలోకి ఒక వ్యక్తి వచ్చి నీతో చాలా ఆప్యాయంగా మాట్లాడుతున్నారు, లేదా నీపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారా? అయితే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడు బిడ్డ. అందుకే నీ సాయి వచ్చాడు నిన్ను హెచ్చరించాలని. ఎందుకంటే ఒక ప్రత్యేక అక్షరం పేరుతో ప్రారంభమయ్యే ఒక మహిళ విషయంలో నువ్వు అప్రమత్తంగా ఉండాలని నీ సాయి నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఆమె నిజంగా నిన్ను ఇష్టపడుతోందా, లేదా నీ నుంచి ఏదైనా ఆర్థిక సహాయం ఆశిస్తోందా? ఆమె మాటల్లో దాగి ఉన్న ఉద్దేశాన్ని నువ్వు ఎలా గుర్తించాలి? ఈ వీడియోలో నీకు సంబంధించిన ఈ ఆసక్తికరమైన అంశాలన్నీ కూడా నీ సాయి బట్టబయలు చేయబోతున్నాడు తల్లి. మరి ఆ అక్షరం ఏంటో తెలుసుకోవాలనుందా? అయితే కాసేపు నువ్వు ఇక్కడ ఆగక తప్పదు. ఇది సాధారణంగానే సున్నితమైన మనసు, మంచి ఆలోచనలు, విశాలమైన దృక్పథం ఉంటుంది. నువ్వు బయటికి చాలా ప్రశాంతంగా కనిపించినప్పటికీ మనసులో మాత్రం ఎన్నో విషయాల గురించి లోతుగా ఆలోచిస్తూ ఉంటావు. ఎదుటివారి బాధను అర్థం చేసుకొని వారికి వీలైనంత సహాయం చేయాలని ప్రయత్నిస్తావు. ముఖ్యమైన లక్షణాల్లో ఒకటి మనుషులని నమ్మటం. ఎవరైనా నీతో ప్రేమగా మంచిగా మాట్లాడితే త్వరగా నమ్మే అవకాశం ఉంది, ఇట్టే మోసపోతావు. ఎదుటివారిని అనుమానించటం నీకు అంతగా నచ్చదు. అందుకే కొన్నిసార్లు నీ మంచితనాన్ని కొంతమంది అవకాశంగా తీసుకునే పరిస్థితులు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా డబ్బు, వ్యక్తిగత విషయాల రహస్యాలను ఇతరులతో పంచుకునే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండటం నీకే మంచిది తల్లి.
నువ్వు సాధారణంగా స్వతంత్రంగా ఆలోచించే వ్యక్తివి. అందరూ ఒక దారిలో వెళ్తున్నారని నువ్వు కూడా అదే దారిలో వెళ్ళాలని అనుకోవు. నీకు నచ్చిన విధంగా నీ ఆలోచనకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవటానికి ఇష్టపడతావు. కొత్త విషయాలను తెలుసుకోవటం, కొత్త ఆలోచనలు చేయటం, జీవితంలో ఏదైనా కొత్తగా ప్రయత్నించటం నీకు ఆసక్తిగా ఉంటుంది. నువ్వు స్నేహానికి చాలా విలువ ఇస్తావు. ఒక్కసారి ఎవరినైనా నిజమైన స్నేహితుడిగా లేదా స్నేహితురాలుగా భావిస్తే వారి కోసం ఎంతవరకైనా సహాయం చేయటానికి సిద్ధపడిపోతావు. అయితే అదే సమయంలో నీపై నమ్మకం పెట్టుకున్న వ్యక్తి మోసం చేస్తే మాత్రం చాలా బాధపడిపోతావు. ఆ బాధను బయటకు చెప్పకుండా మనసులోనే దాచుకునే స్వభావం కూడా నీలో ఉంటుంది బిడ్డ. కుమిలిపోతుంటావు, అల్లాడిపోతుంటావు. ఎంతగా నమ్మాను, ఈ వ్యక్తి నన్ను మోసం చేశారా అంటూ పైకి చెప్పలేని బాధతో లోపల రగిలిపోతూ ఉంటావు. ప్రతి విషయాన్ని విన్న వెంటనే నిర్ణయించకుండా ఆలోచించి నిర్ణయం తీసుకునే స్వభావాన్ని కలిగి ఉంటావు. అయితే ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని మార్చటం ఎంత కష్టంగా ఉండొచ్చు. నీ ఆలోచన సరైందని నమ్మితే ఇతరులు ఎంత చెప్పినా కూడా నీ అభిప్రాయంపై నిలబడే అవకాశం ఉంది. ప్రేమ, కుటుంబ సంబంధాల్లో కూడా నువ్వు నిజాయితీని కోరుకుంటావు. నిన్ను అర్థం చేసుకునే వ్యక్తిని చాలా విలువగా భావిస్తావు, చూసుకుంటావు కూడా. మాటల్లో కంటే పనుల్లో ప్రేమను చూపించడానికి ఎక్కువగా ఇష్టపడతావు. అయితే నీకు స్వేచ్ఛ చాలా ముఖ్యమైంది. ఎక్కువగా నియంత్రించడానికి ప్రయత్నిస్తే అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఎవరైనా నిన్ను కంట్రోల్ చెయ్యాలి అంటే నీకు నచ్చదు. నీకు మంచి భవిష్యత్తు గురించి ఆలోచించే గుణం కూడా ఉంటుంది. సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలని కోరిక కూడా ఉంటుంది. అందుకే ఇతరుల సమస్యలను చూసి స్పందించే మనస్తత్వం నీలో కనిపిస్తుంది. అందుకే త్వరగా మోసపోతూ కూడా ఉంటావు. అయితే నీ మంచితనం, నీ బలం కానీ ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మటం మాత్రం మంచిది కాదు తల్లి. ముఖ్యంగా డబ్బు విషయాల్లో, వ్యక్తిగత సంబంధాల్లో నమ్మకంతో పాటు విచక్షణ కూడా అవసరం. మంచి మనసు ఉండటం గొప్ప విషయం, కానీ ఆ మంచి మనసును ఎవరు ఎలా ఉపయోగించుకుంటున్నారో గుర్తించటం ఇంకా గొప్ప విషయం. అది ఎప్పుడు నువ్వు తెలుసుకోవాలి. నీలో ఒక ప్రత్యేకమైన గుణం ఉంటుంది. నీ మంచి మనసుని ఎదుటివారు కష్టాల్లో ఉంటే చూస్తూ ఊరుకోలేదు. నీకు చేతనైనంత సహాయం చేయాలని అనుకుంటావు. ఎవరో ఒకరు ఒక మాట ప్రేమగా మాట్లాడితే చాలు వాళ్ళ మీద నమ్మకం పెంచుకుంటావు. కానీ అదేం మంచితనం వల్ల నువ్వు జీవితంలో ఎన్నోసార్లు ఇబ్బందులు పడి ఎదుర్కొని ఉన్న పరిస్థితులు కూడా ఉన్నాయి. అవి నాకు తెలుసు. ఉదాహరణకు, నీకు ఒక స్నేహితుడు తనకు చాలా కష్టం వచ్చిందని చెప్పాడు. నువ్వు నీ పనులన్నీ పక్కన పెట్టి అతనికి సహాయం చేస్తావు. అవసరమైతే డబ్బు కూడా ఇస్తావు. కానీ అతని సమస్య తీరిన తర్వాత మళ్ళీ నీ గురించి పట్టించుకోకపోవచ్చు. అప్పుడు నీ మనసులో ఒక ప్రశ్న వస్తుంది, వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు నేను తోడుగా ఉన్నాను, మరి నాకు అవసరం వచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు కనిపించటం లేదు? ఇలాంటి అనుభవం నీకు చాలా బాధ కలిగిస్తుంది తల్లి. మరో సందర్భంలో కుటుంబంలో ఎవరికైనా సమస్య వస్తే అందరి బాధ్యతను నీ మీద వేసుకుంటావు. నువ్వేమీ అనకుండా, మాట్లాడకుండా భరిస్తావు. అందరి కోసం ఆలోచిస్తావు. కానీ ఒకసారి నువ్వు అలసిపోయి నీకు సహాయం కావాలని అడిగితే అదే స్థాయిలో స్పందన రాదు. బయటికి నవ్వుతూ ఉన్నా లోపల మాత్రం నీ మనసులో ఎంత బాధపడుతుందో నాకు తెలుసు. ఇంకొక విషయం తల్లి, నువ్వు ఒక వ్యక్తిని నిజంగా నమ్మితే వారి మాటలను అస్సలు అనుమానించు. వారు చెప్పిందే నిజం అనుకుంటావు. కానీ తర్వాత వారి మాటల్లో నిజం లేదని తెలిసినప్పుడు మోసం జరిగిన దానికంటే నీ నమ్మకాన్ని వాడుకున్నారు అన్న బాధ నిన్ను ఎక్కువగా తినేస్తుంది. ప్రేమ విషయంలో కూడా ఇదే పరిస్థితి వస్తుంది. నువ్వు ఒక వ్యక్తిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తావు. వారి చిన్న చిన్న అవసరాలను గుర్తుపెట్టుకుని తీరుస్తావు. వారు సంతోషంగా ఉంటే నువ్వు సంతోషిస్తావు. కానీ నీ ప్రేమకు అదే స్థాయిలో విలువ దక్కకపోతే నువ్వు బయటకు చెప్పకుండా నిశ్శబ్దంగా బాధపడే ఆ రోజులు నేను చూశాను. నీలో ఉన్న మరో ప్రత్యేకత ఏంటో తెలుసా? నువ్వు బాధను ప్రతి ఒక్కరితో పంచుకోవు. అందరికీ ధైర్యం చెప్పే నువ్వు నీకు బాధ వచ్చినప్పుడు మాత్రం ఒంటరిగా ఉండిపోతావు. లోపల కుమిలిపోతావు. అలాంటి సందర్భాలు ఎన్నో. అందుకే ఒక్క విషయం గుర్తించుకో తల్లి, మంచిగా ఉండటం తప్పు కాదు, సహాయం చెయ్యటం తప్పు కాదు, అందరినీ గౌరవించటం తప్పు కాదు. కానీ మంచితనానికి కూడా ఒక హద్దు ఉండాలి. ఆ హద్దులో ఎప్పుడు నువ్వు గీసుకోవాలి. ఎవరికి ఎంత సహాయం చేయాలి, ఎవరిని ఎంతవరకు నమ్మాలి, నీ వ్యక్తిగత విషయాలను ఎవరితో ఎంతవరకు పంచుకోవాలి, ముఖ్యంగా డబ్బు విషయంలో ఎప్పుడు లేదని చెప్పాలి, ఇవన్నీ నువ్వు ఆలోచించాలి. ఎందుకంటే నీ మంచి మనసుని కాపాడుకోవటం కూడా నీ బాధ్యతే కదా. నువ్వు అందరికీ అండగా ఉండాలి, కానీ నీ అవసర సమయంలో కూడా నీకు అండగా నిలిచే వారిని కూడా నువ్వు గుర్తించాలి.
నీ మంచితనం నీ బలహీనత కాదు, అది నీ బలం. కానీ ఆ బలాన్ని ఎవరు కూడా ఎలా ఉపయోగించుకుంటున్నారో గుర్తించే తెలివి కూడా నీకు ఉండాలి. ఇక నుంచి అందరినీ నమ్మకు అని ఇక్కడ కాదు, నమ్ము కానీ గమనిస్తూ నమ్ము. ప్రేమించు కానీ నీ విలువను మర్చిపోకుండా ప్రేమించు. సహాయం చెయ్యి కానీ నీ జీవితాన్ని నష్టపోయేంతగా కాదు. నీ జీవితంలోకి ఒక ప్రత్యేకమైన స్త్రీ పరిచయం కావటానికి ఇప్పుడు అవకాశం ఉంది, లేదా ఇదివరకే వచ్చి ఉండొచ్చు. ముఖ్యంగా ఆమె పేరు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఆలోపు ఓం సాయిరామ్ అంటూ కామెంట్ టైప్ చేయతల్లి. ఆమె పేరు సా అనే అక్షరం పేరుతో మొదలవుతుంది. ఆమె అసలు నీ జీవితంలోకి ఎలా పరిచయం అవుతుంది? ఆమె నీకు నేరుగా పరిచయం కావచ్చు, లేదా ఒక స్నేహితుడు, బంధువు, లేదా సహోద్యోగి ద్వారా పరిచయం కావచ్చు. కొన్నిసార్లు సోషల్ మీడియా, ఫోన్ సంభాషణ, లేదా ఒక సాధారణ ప్రయాణం ద్వారా కూడా పరిచయం ఏర్పడే అవకాశం ఉంది. మొదట్లో ఈ పరిచయం అనేది చాలా సాధారణంగా, కానీ కొద్ది కాలానికే ఆమె నీతో ఎక్కువగా మాట్లాడటం, నీ వ్యక్తిగత విషయాలను తెలుసుకోవటం ప్రారంభించవచ్చు. ఆమె నీతో ఎలా ప్రవర్తిస్తుంది అంటే, ప్రారంభంలో నీతో చాలా ఆప్యాయంగా, స్నేహపూర్వకంగా మాట్లాడుతుంది. నువ్వు చెప్పే విషయాలను శ్రద్ధగా వింటుంది. నీకు ఇబ్బంది వచ్చినప్పుడు ఓదార్పును ఇస్తుంది. నీ మంచితనాన్ని, నీ సహాయం చేసే స్వభావాన్ని ఆమె గుర్తిస్తుంది. అయితే ఇక్కడే నువ్వు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నువ్వు ఎదుటి వారిని త్వరగా నమ్మే స్వభావం కలిగి ఉన్న వ్యక్తివి. ఆమెతో కూడా భావోద్వేగంగా దగ్గర అయ్యే అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్త. మొదట చిన్న సహాయం అడుగుతుంది, ఆ తర్వాత ఆ అవసరం మరో అవసరం అంటూ నీ సహాయాన్ని కోరే పరిస్థితి రావచ్చు. ఉదాహరణకి, ఒకసారి తనకు అత్యవసరమైన ఖర్చు ఉందని చెప్పొచ్చు. నువ్వు జాలితో సహాయం చేస్తావు. తర్వాత కుటుంబ అవసరం, వ్యక్తిగత సమస్య, లేదా మరేదైనా కారణంతో మరోసారి డబ్బు అడుగుతుంది. నువ్వు ఆమెను నమ్ముతున్నందున సరే అని చెప్పి అవకాశం ఉంది, ఇస్తావు కూడా. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకో తల్లి. ఎవరైనా డబ్బు అడిగారని మాత్రమే వారు నిన్ను ఉపయోగించుకుంటున్నారని అర్థం కాదు. నిజంగా అవసరంలో ఉన్న వ్యక్తి సహాయం కోరొచ్చు, కానీ పదే పదే డబ్బు అడగటం, కారణాలు స్పష్టంగా చెప్పలేకపోవటం, నీకు ఇబ్బంది ఉన్నా పట్టించుకోకుండా కావాలి అని మొండికేయటం వంటి సంకేతాలు కనిపిస్తే మాత్రం ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. నిన్ను ఎలా వాడుకుంటుంది అనే విషయంలో కూడా ముందుగానే ఒక నిర్ణయానికి రాకు తల్లి. ఆమె నీ మంచితనాన్ని గౌరవిస్తుందా, లేక నీ సహాయాన్ని మాత్రమే కోరుకుంటుందా అనే విషయాన్ని ఆమె ప్రవర్తన ద్వారా గమనించు. ముఖ్యంగా నీతో ఖర్చులు చేయించుకోవాలని ఒత్తిడి చేస్తుందా, నీ సామర్థ్యానికి మించి ఖర్చులు చేయమంటుందా, నువ్వు లేదు అన్నప్పుడు కోప్పడుతోందా, చిరాకు పడుతోందా, విసుక్కుంటోందా, ఇవి గమనించాల్సిన విషయాలు. నీ దగ్గర డబ్బు ఉందని, నీకు మంచి మనసు ఉందని ఎవరైనా నీపై హక్కు చూపించడానికి వీలివ్వకు. సహాయం చేయటం మంచిదే, కానీ నీ ఆర్థిక భద్రతను కోల్పోయి సహాయం చేయటం మంచిది కాదు. నీ జీవితంలోకి వచ్చే ప్రతి కొత్త పరిచయాన్ని అనుమానంతో చూడాల్సిన అవసరం లేదు, కానీ ప్రేమ, స్నేహం, నమ్మకం, ఈ మూడింటితో పాటు విచక్షణ కూడా ఉండాలి. అయితే చివరిగా ఒక్క మాట తల్లి, నీ మంచి మనసును చూసి నిన్ను గౌరవించే వ్యక్తిని దగ్గర చేసుకో. నీ మంచితనాన్ని చూసి దాని నుంచి ప్రయోజనం పొందాలని చూసే వ్యక్తి విషయంలో హద్దులు పెట్టుకో. అందుకే కొత్త పరిచయం వచ్చినప్పుడు పేరు మొదటి అక్షరాన్ని మాత్రమే కాదు, ఆ వ్యక్తి ప్రవర్తనను కూడా జాగ్రత్తగా గమనించు. అదే నీకు నిజమైన రక్షణ, సాయి రక్షణ, శ్రీరామ రక్ష అవుతుంది. నీ జీవితంలోకి కొత్తగా ఒక స్త్రీ పరిచయం అయినప్పుడు ఆమెను వెంటనే పూర్తిగా నమ్మటం కానీ పూర్తిగా అనుమానించటం కానీ చెయ్యకు. ముందుగా ఆమె ప్రవర్తనను గమనించు. ఎందుకంటే ఆ వ్యక్తి మంచి వ్యక్తి కావచ్చు, ఆ వ్యక్తి మంచివారా, నిన్ను గౌరవిస్తున్నారా అనేది మాటలతో కాదు, కాలం గడిచే కొద్దీ ప్రవర్తనతో తెలుస్తుంది. మొదట గమనించాల్సింది ఏంటో తెలుసా? ఆమె నీతో మాట్లాడే విధానం, ఆమెకు నీ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి మాత్రమే ఉందా, లేక నీ ఉద్యోగం, జీతం, ఆస్తులు, బ్యాంకు వివరాలు, నీ దగ్గర ఎంత డబ్బు ఉంది, ఇలాంటి విషయాలపైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తోందా? మొదటి పరిచయాల్లోనే ఆర్థిక విషయాలు ఎక్కువగా అడిగితే కాస్త జాగ్రత్త. రెండవది, నువ్వు లేదు అని చెప్పినప్పుడు ఆమె ఎలా స్పందిస్తుందో గమనించు. నిజంగా నిన్ను గౌరవించే వ్యక్తి నీ పరిస్థితిని అర్థం చేసుకుంటారు, కానీ నువ్వు సహాయం చెయ్యలేవని చెప్పగానే కోపడటం, భావోద్వేగంగా ఒత్తిడి చెయ్యటం, నువ్వు నన్ను ఇష్టపడితే తప్పకుండా సహాయం చేస్తావు,
అంటూ నిన్ను నొప్పించటానికి ప్రయత్నించటం వంటి ప్రవర్తన కనిపిస్తే అప్రమత్తంగా ఉండటం మంచిది. మూడవది, పదే పదే డబ్బు లేదా ఖరీదైన వస్తువులు అడుగుతుందా? ఒకసారి నిజమైన అవసరంతో సహాయం కోరటం వేరు, కానీ ప్రతి సమస్యకి నీ దగ్గరికే రావటం, ఇచ్చిన డబ్బును గురించి స్పష్టత లేకపోవటం, తిరిగి ఇవ్వటం గురించి మాట్లాడకపోవటం వంటి పరిస్థితులు ఉంటే నువ్వు నీ హద్దులను స్పష్టంగా చెప్పాలి. అయితే నువ్వు ఆమెతో ఎలా ప్రవర్తించాలి? మొదట్లో మర్యాదగా, స్నేహపూర్వకంగా కానీ పరిమితంగా మాట్లాడు. నీ కుటుంబ సమస్యల్ని, ఆర్థిక పరిస్థితి, వ్యక్తిగత రహస్యాలను, బ్యాంకు వివరాలు, ఇలాంటి ఏ విషయాలు కూడా కొత్త పరిచయంతో పంచుకోవాల్సిన అవసరం లేదు. అసలు ఎంతవరకు మాట్లాడాలి? దీనికి ఒక సరళమైన నియమం పెట్టుకో. నమ్మకం పెరిగే కొద్దీ వ్యక్తిగత విషయాలను పంచుకోవటం మొదలుపెట్టు. అయితే అది కూడా ఒక హద్దులోనే. మొదటి పరిచయంలోనే నీ జీవితంలోని ప్రతి విషయాన్ని చెప్పకు. సాధారణ విషయాలు మాట్లాడు. ఆమె నీ అభిప్రాయాలను గౌరవిస్తుందా, నీ సమయాన్ని గౌరవిస్తుందా, నీ హద్దులను అర్థం చేసుకుంటుందా అనేది గమనించు. అలాగే ఆమెతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎప్పుడూ డబ్బు గురించి చర్చించాల్సిన అవసరం లేదు. ఒకవేళ డబ్బు అడిగితే వెంటనే నిర్ణయం తీసుకోకుండా నేను ఆలోచించి చెబుతాను అని చెప్పు. ఆమె చెప్పిన అవసరం నిజమా కాదా తెలుసుకో. నువ్వు భరించలేని మొత్తాన్ని ఎప్పుడు అప్పుగా ఇవ్వకు. ముఖ్యంగా ఒక్క విషయం గుర్తుంచుకో తల్లి, ఒకరి పేరు ఏ అక్షరంతో మొదలవుతుందో దాన్ని బట్టి వారి స్వభావాన్ని ఇక్కడ నిర్ణయించలేవు తల్లి. వ్యక్తిని అంచనా వేయాల్సింది వారి పనులు, మాటలు, నిజాయితీ, నీ పట్ల చూపించే గౌరవం ఆధారంగా. నీ మంచి మనసును మార్చుకోవాల్సిన అవసరం లేదు, కానీ దానికి విచక్షణ అనే తలుపు పెట్టుకో చాలు. అయితే అందరినీ ప్రేమించు, అందరినీ గౌరవించు, అవసరంలో ఉన్న వారికి సహాయం చెయ్యి. కానీ నీ నమ్మకాన్ని, నీ డబ్బుని, నీ ప్రశాంతతను ఎవరికి పడితే వారికి అప్పగించుకో. ఎందుకంటే నిజమైన మనిషి నీ దగ్గర ఉన్న డబ్బును చూసి కాదు, నీ మనసుని అర్థం చేసుకొని నిన్ను గౌరవించటం ద్వారా ఏర్పడుతుంది. నీకు ఒక విషయంను మనస్ఫూర్తిగా చెప్పాలి తల్లి. నీకు మంచి మనసు ఉంది, ఎదుటివారు కష్టాల్లో ఉంటే నీకు చేతనైనంత సహాయం చేయాలని అనుకుంటావు. ఎవరు తమ సమస్య చెప్పుకోగానే పాపం ఇబ్బందుల్లో ఉన్నారు కదా అని ఆలోచించి నీ అవసరాలను పక్కన పెట్టి కూడా డబ్బు ఖర్చు చేసే సందర్భాలు ఎన్నో. కానీ ఒక్కసారి ఆలోచించు, నువ్వు సహాయం చేసిన తర్వాత వాళ్ళు నీకు తోడుగా నిలుస్తున్నారా? కొన్నిసార్లు నువ్వు డబ్బు కోల్పోయిన బాధ కంటే నమ్మిన వ్యక్తి నీ నమ్మకాన్ని ఉపయోగించుకున్నాడనే బాధ ఎక్కువగా ఉంటుంది. నువ్వు ఒకరి కోసం అప్పు చేసి ఉండొచ్చు, మరొకరి అవసరం కోసం నీ పొదుపుని తీసి ఉండొచ్చు, ఎవరో అడిగారని నీ ఖరీదైన వస్తువు కొనిచ్చి ఉండొచ్చు. ఆ సమయంలో నీకు సహాయం చేస్తున్నామన్న సంతృప్తి కలిగిన కొంతకాలం తర్వాత నీకే ఆర్థిక ఇబ్బందులు మొదలైతే పరిస్థితి మారిపోవచ్చు. అప్పుడు నిన్ను నువ్వే ప్రశ్నించుకో, వాళ్ళ కోసం నేను ఎంత చేశాను, మరి నా పరిస్థితి ఆలోచించింది ఎవరు ఈ రోజున? అలాంటి పరిస్థితి రాకుండా ముందుగానే జాగ్రత్త పడటం చాలా ముఖ్యం. ఎవరైనా నీ దగ్గర డబ్బు అడిగినప్పుడు వెంటనే ఇవ్వకు. ముందుగా ఆ డబ్బు నిజంగా ఎందుకు వాళ్లకు అవసరమో కాదో తెలుసుకో. అది నీ నెలవారీ ఖర్చులకు, కుటుంబ అవసరాలకు లేదా భవిష్యత్తు పొదుపులకు ఇబ్బంది కలిగిస్తోందా అని కూడా ఆలోచించు. ముఖ్యంగా ఒక నియమం పెట్టుకో, నీ ఆర్థిక భద్రతకు ముప్పు కలిగించేంత డబ్బును ఎవరి కోసమైనా ఖర్చు చెయ్యకు. సహాయం చెయ్యాలనిపిస్తే నీ సామర్థ్యానికి తగ్గట్టు చెయ్యి. ఇవ్వగలిగినంత మాత్రమే ఇవ్వు. తిరిగి వస్తుందని నమ్మి నీకు అవసరమైన డబ్బును ఇతరులకు అప్పుగా ఇవ్వటం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండు. ఇంకా ముఖ్యంగా నీ జీవితానికి ఒక ఆర్థిక ప్రణాళిక. ప్రతి నెల నీ ఆదాయంలో కొంత భాగాన్ని ఇంటి అవసరాలకి, కొంత భాగాన్ని అత్యవసర పరిస్థితుల కోసం, మరింత భాగాన్ని భవిష్యత్తు కోసం పొదుపు చెయ్యి. నీ ఆర్థిక లక్ష్యాలను ముందుగా నిర్ణయించుకో. ఆ తర్వాతే ఇతరుల కోసం ఖర్చు చెయ్యాలా వద్దా అని ఆలోచించు. ఎందుకంటే ఇతరులకి సహాయం చేయటం మంచి విషయం, కానీ నీ భవిష్యత్తును నష్టపరిచి సహాయం చేయటం అవసరం కాదు కదా. కాబట్టి నువ్వు నమ్ము, కానీ పరిశీలించి నమ్ము. సహాయం చెయ్యి, కానీ నీ సామర్థ్యాన్ని దాటి కాదు. ప్రేమించు, కానీ నీ ఆత్మ గౌరవాన్ని కోల్పోయి కాదు. నమ్మక ద్రోహం జరిగిన తర్వాత బాధపడటం కంటే ముందుగానే సంకేతాలను గుర్తించి నీ ఆర్థిక భవిష్యత్తును రక్షించుకోవటం మంచిది కదా. ఈ విషయాలన్నీ కూడా జాగ్రత్త. అయితే మొదటిగా ఎలాంటి వారైనా సరే ప్రతి స్త్రీని గౌరవించు. ఆమె నీ కుటుంబ సభ్యురాలైనా, స్నేహితురాలైనా లేదా సహోద్యోగి అయినా, పరిచయం లేని వ్యక్తి అయినా గౌరవంగా మాట్లాడు. గౌరవం అనేది ఎదుటివారికి ఇచ్చే విలువ మాత్రమే కాదు, అది నీ వ్యక్తిత్వానికి కూడా అర్థం పడుతుంది.
అదే సమయంలో ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మాల్సిన అవసరం కూడా లేదు. ఎవరైతే నీతో పదే పదే అబద్ధాలు చెప్పటం, నీ నమ్మకాన్ని దెబ్బతీయటం, నీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవటం, లేదు నీ హద్దులను గౌరవించకపోవటం వంటి ప్రవర్తన చూపిస్తే వారితో కొంచెం దూరం పాటించు. అనుమానం వచ్చిన ప్రతి వ్యక్తిని తప్పుగా భావించుకో. ముందుగా వారి ప్రవర్తనను గమనించు. నిజంగా నమ్మకం దెబ్బ తిని ఉంటుందని అనిపిస్తే వాదనలు చెయ్యకుండా ప్రశాంతంగా నీ హద్దులు నిర్ణయించుకో. మరో ముఖ్యమైన విషయం బిడ్డ, ప్రతి సంబంధంలో కూడా స్పష్టమైన సంభాషణ అవసరం. నీకు బాధ కలిగినప్పుడు మనసులోనే దాచుకోకుండా సరైన సమయంలో ప్రశాంతంగా చెప్పు. అదే సమయంలో ఎదుటివారి మాటను కూడా ఓపికగా విను. నువ్వు ఎంత మంచి మనసున్న వారైనా కూడా నీ ఆత్మ గౌరవాన్ని మాత్రం వదులుకోవద్దు. అవసరమైనప్పుడు లేదు అని చెప్పటం కూడా నేర్చుకో. గౌరవం ఉన్న చోటే బంధం బలపడుతుంది. నమ్మకం ఉన్న చోటే అనుబంధం పెరుగుతుంది. హద్దులు ఉన్న చోటే సంబంధం ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి నువ్వు అందరినీ గౌరవించు, మంచిగా ఉండు. కానీ నీ మనశ్శాంతిని కాపాడుకోవటానికి అవసరమైన చోట దూరం పాటించు. మంచి బంధాలను కాపాడుకో. నీ విలువను గుర్తించని బంధాల నుంచి మాత్రం ప్రశాంతంగా బయటపడు. అయితే ఇప్పుడు నీ సాయి చెప్పిన ప్రతి మాటని జాగ్రత్తగా గమనించు తల్లి. ఇవి ఆచరణలో పెడితే ఎలాంటి స్త్రీ వచ్చినా, ఎలాంటి కన్నింగ్ లేడీ వచ్చినా, ఎలాంటి కిలాడి స్త్రీ వచ్చినా నిన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. ముందు నువ్వు ఇది మంచా చెడా, ఇది అవసరమా కాదా అని హద్దులు పెట్టుకోవటం కూడా, గమనించటం కూడా నేర్చుకుంటే నీ జీవితం బాగుంటుంది బిడ్డ అంటూ బాబాయ్ గారు ఈరోజు ఒక అత్యంత అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా శ్రీవేజన సుఖిన భవంతు. ఓం సాయిరామ్.